శేషాచల అటవీ ప్రాంతంలో భూ కబ్జాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ గా ప్రచారం చేసిన ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా మంగళంపేట అటవీ ప్రాంతంలోని అక్రమ ఆక్రమణలపై స్వయంగా పరిశీలన చేశారు. ఆయన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్లు, ఉపగ్రహ చిత్రాలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో సుమారుగా 76.74 ఎకరాల భూ కబ్జా జరిగినట్లుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఈ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతా పోస్ట్ లో తెలిపారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించారు. రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ దానిపై దర్యాప్తు అవసరమని సూచించారు. అయితే ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చారు. తాజాగా ఆయన పలు విషయాల్లో పవన్ కళ్యాణ్ ను పేర్కొంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మిథున్ రెడ్డి ఈ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ను నేరుగా సవాల్ విసిరారు. ఆయన చేసిన పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ను పేర్కొంటూ, మీరు ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంలో నిపుణులు. ఇదే పని మీరు ఎర్రచందనం విషయంలో కూడా చేశారు. ఇప్పుడు మీరు హెలికాప్టర్ నుంచి చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు. మేము ఆ భూమిని 2000 సంవత్సరంలో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని మిథున్ రెడ్డి తెలిపారు. అలాగే మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి, ఆధారాలుంటే బయట పెట్టండి, లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు.